ఆంధ్రప్రదేశ్లో మార్చి 1వ తేదీ నుండి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయని ఇప్పటికే ఆయా జిల్లాలకు చెందిన ఎస్పీలు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మార్చి 1వ తేదీ నుంచి కేంద్ర మోటార్ వెహికల్ చట్టంలో కొత్త ట్రాఫిక్ రూల్స్ తోటి అమల్లోకి తీసుకువచ్చారు. ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం జరిమానాలు మోతమోగనున్నాయి. ఈ కొత్త చట్టాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నూతన జరిమానాలను విధించేందుకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే విధించే జరిమానాలు పెంచినట్లుగా ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5,000, వాహనానికి ఇన్సూరెన్స్ లేని పక్షంలో మొదటిసారి 2,000, రెండోసారి 4,000, పొల్యూషన్ సర్టిఫికేట్ లేని పక్షంలో 1,500 ఫైన్ విధిస్తారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారికి 1000, అలాగే బైక్ వెనక సీటు మీద కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ ధరించిన పక్షంలో 1,000 రూపాయలు, అతి వేగంతో వాహనాన్ని నడిపితే 1,500, రెండవసారి 10,000, అలాగే ఆటో లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుండా వాహనాన్ని నడిపితే మొదటిసారి 150, రెండోసారి 300, అలాగే వాహన తనిఖీ అధికారులకు సహకరించని వాహన యజమానులకు 750 రూపాయలు. ఇక కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ధరించిన పక్షంలో 1,000 రూపాయలు, కారు డ్రైవర్ సీటు బెల్ట్ ధరించిన పక్షంలో మరో 1,000 రూపాయలు, వాహనం రిజిస్ట్రేషన్ లేని పక్షంలో 2,000, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని పక్షంలో మొదటిసారి 2,000, రెండోసారి 5,000. ఇక రేసింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడితే మొదటిసారి 5,000, రెండోసారి కూడా అదే పని చేస్తే 10,000, మితిమీరిన వేగంతో వాహనం నడిపితే 1,000 రూపాయలు, ద్విచక్ర వాహనంపై 3 ప్రయాణిస్తే 1,000 రూపాయల జరిమానా విధించనున్నారు ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ సిబ్బంది.